డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి అన్నట్లు కూడా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు. సో వీటిని పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుంటారంటారా? ఎలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి అన్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగానే ఇప్పుడు క్షమాపణలు చెప్పాలంటారా? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలకు వెళ్ళారండి. గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వంగిపోయినటువంటి కొబ్బరి చెట్లను చూశారు. కింద పడ్డాయి వంగిపోయిన కొబ్బరి చెట్లను చూశారు. అవి చూసిన తర్వాత ఎవరిదో దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది, అందుకే ఇట్ అయిపోయింది. ఒకప్పుడు బాగా పచ్చగా ఉండేది, తెలంగాణ వాళ్ళు కోనసీమ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంటారు, ఎవరిదో దిష్టి తగిలింది అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. సరే, అది గత 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో, ఆయన చేసినటువంటి కామెంట్లు. ఆయన ఏ ఉద్దేశంతో చేశారు, ఏ ప్రసంగంలో చేశారు అనేది వినకుండా ఆ మధ్యలో కట్ చేసినటువంటి బిట్ని తీసుకొచ్చి అంటించేసేసి స్ప్రెడ్ చేసేసారు. దాని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి ఆయన రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి కోనసీమను చూసి మీ పచ్చదనాన్ని చూసి మా కళ్ళు ఏమైనా అంత భయంకరంగా ఉంటాయా, మేము చూస్తేనే మీ కొబ్బరి చెట్లు వంగిపోతాయా, నువ్వు మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడావు కాబట్టి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. సార్, ఎలాంటి సందర్భంలో అన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? జనరల్గా అక్కడ ఏం జరిగింది, ఇంతకుముందు పచ్చగా ఉండేది కోనసీమ అంటేనే పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్. అవును. అక్కడ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తుఫాన్లు వీటి కారణంగా వంగిపోయినాయి చెట్లు. జనరల్గా ఏంటంటే నరదిష్టి గురించి మాట్లాడుతూ కొబ్బరి చెట్లకు కూడా దిష్టి తగిలినట్టుంది, ఏ తెలంగాణ వాళ్ళు ఏదో చూసుంటారు అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేశారు. సో నరదృష్టి గురించి మాట్లాడాడు ఆయన. ఆ కాన్సెప్ట్లో ఎంతో మాట్లాడుకుంటూ వచ్చారు. అది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది సోషల్ మీడియాలో. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యకాలంలో ఒక డైలాగ్ వేశారు, తెలంగాణలో నేను పుట్టలేదని చెప్పి బాధపడుతుంటాను, తెలంగాణ గడ్డ అంటే నాకు మహా ఇష్టం అని చెప్పాడు. ఆంధ్రాలో అంత కులాలకు సంబంధించినట్టు కొట్లాట ఉంటుంది, కానీ తెలంగాణ అలాంటిది ఉండదు, తెలంగాణలో ఎందుకు పుట్టలేదని చెప్పి నేను చాలా సందర్భాల్లో బాధపడ్డాను అని చెప్పి ఆయన మాట్లాడారు. గద్దరు నాకు ఆదర్శనీయుడు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు ఆ విధంగా. కానీ ఆయన మరి అక్కడ ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని నోరు జారారా, లేకపోతే అది నరదృష్టి అనే దాన్ని కాన్సెప్ట్ తీసుకొని మాట్లాడి ఎక్కడ తెలంగాణ పదాన్ని ఇరికిచ్చారా, లేదా నిజంగా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేదా నిజంగా ఆయన అన్నాడో కూడా తెలియదు. మొత్తం మీద అది పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది. అయితే ఈ పోర్ట్రేట్ కావడం వెనుక ఖచ్చితంగా ఏదో కారణం అయితే ఉంటుంది. పొలిటికల్గా ఏదైనా ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు 2-3 రోజుల నుంచి నడుస్తుంది ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి హోదాలో వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అన్నారంటే ఎందుకన్నారు? ఎందుకన్నా ఎక్కువ అన్నారుగా ఆంధ్ర వాళ్ళని. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు అన్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నారు, ఒకరికొకరు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఆ సింగిల్ రోడ్ కనపడితేనేమో ఆంధ్ర, డబుల్ రోడ్ కనపడితే తెలంగాణ, తర్వాత లైట్లు లేకపోతేనేమో ఆంధ్ర, వెలుగులు కనిపిస్తేనేమో తెలంగాణ అనేది అన్నారు కదా. అవును, చాలా సందర్భాల్లో. సో ఇవన్నీ అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీరియస్గా ఎందుకు అయింది అని అంటే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మేము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, కూటమి వస్తున్నాము అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మేము పోటీ చేస్తాం రాబోయేస్తూ అని స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి ఆయన అన్నారు. సో ఇప్పుడు కూటమి వస్తుందేమో, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే కూటమి వస్తుందేమో, తెలంగాణలోకి ఎంటర్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉత్సాహంగా చురుగ్గా లేనందువల్ల. తెలుగుదేశం పార్టీ చురుగ్గా ఉంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? రేవంత్ రెడ్డి గారు ఒకప్పటి తెలుగుదేశం పార్టీ లీడర్ కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ తోటి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటువైపు మొగ్గు చూపారు. సో ఇన్ కేసు కూటమి వచ్చిందనుకో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తెలంగాణలో పనిచేసిన రోజు
ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారా? ఉండరు. మొత్తం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వస్తారు. సో కాబట్టి నష్టం ఎవరికి జరిగింది? కాంగ్రెస్ పార్టీకి జరిగింది. అందుకే ముందస్తుగానే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు కోమటిరెడ్డి గారు అనేది మనకి ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. లేదంటే ఇప్పుడు ఆ విధంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తప్పుపట్టాల్సినంత అవమానపరిచేలాగా కూడా ఆయన మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు. కానీ దాన్ని తప్పు మాట్లాడారు. తెలంగాణ వాళ్ళందరినీ, తెలంగాణ సమాజాన్ని అన్నింటినీ, తెలంగాణ వాళ్ళ కళ్ళని విమర్శించారు, ఆయన టార్గెట్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పొలిటికల్ కోణం. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు ఒక ఫోర్స్గా తయారవుతారేమో, ఇప్పటి నుంచే వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రంగంలో దిగినట్టు కనిపిస్తుంది. సార్ ఇప్పుడు వీటిని పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా అసలు తీసుకుంటారంటారా? అసలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఒకవైపు సినిమాలు, ఇంకొక వైపు ఏమో పదవిలో ఉన్నారు. అటవీ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ. ఇప్పుడు అటవీ శాఖలో భూముల వ్యవహారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇవన్నీ ఏం చేయాలి ఏందనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్లో ఉన్నటువంటి ఉద్యోగుల బదిలీలు, వీటి మీద ఆయన బిజీగా ఉన్నాడు. సరే, ఆయన అక్కడికి వెళ్ళి కోనసీమ వెళ్ళి ఏదో మాట్లాడారు. దాదాపు ఇది జరిగి కూడా 2 రోజులు అవుతుంది. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. సో అది జరిగి కూడా 2-3 రోజులు అవుతుంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీన్లోకి వచ్చాడు కాబట్టి దీన్ని పొలిటికల్ కోణంలో నుంచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వరకే పరిమితం అయితే అది పొలిటికల్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ వెంకటరెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి పొలిటికల్ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్టేట్మెంట్ని. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా అనేది కూడా ఒక న్యూస్ ఇప్పుడు బయలుదేరింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన మంత్రి పదవిని ఓడబీకి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. కారణం ఏంటంటే బీజేపీలో ఉన్నట్టు రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు ఎలక్షన్ ముందు, 2023 ఎలక్షన్ ముందు. ఇన్ కేసు ఆయన కనుక కాంగ్రెస్ పార్టీలో రాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదు. ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది అప్పుడు. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున వెళ్ళింది. దాంతో మ్యాజిక్ ఫిగర్కి 4 స్థానాలే కదా ఎక్కువ వచ్చింది. బొటాబొట్టి మెజార్టీతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఇప్పుడు ఆయనకేం చెప్పారు, ఆ రోజు తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలంటే ఆయన బ్రదర్ని క్యాబినెట్లో నుంచి తీసేయాలి. ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎగ్జిట్, రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ను కావాలంటే కనుక ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటికి పోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఈక్వేషన్ ఆయన వినిపించారు అని అంటే ఆయన వేరే స్టాండ్ ఏమైనా తీసుకోబోతున్నారా, అంటే పార్టీ మారబోతున్నారా, బీజేపీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. ఇప్పుడు ఆయన సిద్ధరామయ్య పరిస్థితి కూడా అదే. సిద్ధరామయ్య ఇప్పుడు డీకే శివకుమార్ కర్ణాటకలో సీఎం కావాలనుకుంటున్నాడు. ఒకవేళ డీకే శివకుమార్ సీఎం చేస్తే నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నానని తట్టాపుట్ట సర్దుకొని బీజేపీలోకి వెళ్తున్నాను సిద్ధరామయ్య అని చెప్పి సోషల్ మీడియాలో హోరెత్తుతుంది ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో బహుశా కోమటిరెడ్డి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందేమో అనేటువంటి ఒక చర్చ అయితే బయలుదేరుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.